వాళ్ళ 80 కరాంగుడి నకోత్పన్న నారాయణ దశాకృతి తన చేతి వేళ్ల యొక్క గోళ్ల నుండి నారాయణాది దశావతారాలని ఉద్భవింపచేసినట్టి అమ్మవారు అని సామాన్య అర్థం. ఎందుకంటే కరములు, అంగులి, ఇవన్నీ నఖములు అంటే స్థూలంగా అర్థం అది సామాన్య అర్థం. దీన్ని తత్వపరంగా చూద్దాం. పరతత్వపరంగా అమ్మవారి గోర్లు పెంచుకోవటం, గోర్లు తగ్గించుకోవటం ఇటువంటి ఉండవునన్న అది కాంతి. ఆ రూపంలో కాంతి. ఇప్పుడు కళ అంటే అమ్మవారి చేతులు ఎలా ఉంటాయో చెప్తున్నారు. ఇది మన చేతులు రక్త మాంసాలు పాంచభౌతిక శరీరంతో ఉన్నది అనే ఆలోచన సామాన్య అర్థం తీసేసే పరతత్వంలో కాంతి అనే తత్వాన్ని పెట్టుకోండి. ఇందులో గుప్తనామాలు కళ అంటే కిరణము. సూర్యుని నుంచి ఒక కిరణం వస్తే మనం గుప్పెడి మూస్తే ఒక్క వేలు బయట తీసామనుకోండి, గుప్పెట్లో నుంచి అది కిరణము అనుకోండి. సూర్యుడు గుప్పెడు ఒక వేలు తీయటం అర్థమైందా? ఆ వేలు ఒక కిరణము. బిందువు ప్రచండ భైరవి అర్థమైందా? ఆమె చేతులు ఒక కిరణములు. కరములు అంటే కిరణములు అని. మనకి ఎలా చెప్పుకుంటాం? నా చేతులు అని చెప్పుకుంటాం. అమ్మవారికి ఏంటంటే కిరణము. సూర్యుడంతా కూడా ఆయన నుంచి వచ్చిన ఏ అంగమైనా కూడా. ఇక్కడ మీకు ఒక రహస్యం చెప్తున్నాను అమ్మాయి, గుర్తుంచుకోండి. ఇవన్నీ కూడా ఈ పుస్తకాల్లోనే మీకు దొరకవు, మీకు తెలియనివి చెప్తున్నాను. ఇప్పుడు అమ్మవారి బిందువు ఉంది కదా, అది ఆది పరాశక్తి. ఇప్పుడు ఆ తల్లి తన సంకల్పము ఏ రకంగా తాను ఇవ్వాలో అనేది ఆమె మొత్తం రూపం బయటికి రాదు. శక్తి ఏమవుతుందంటే ఒక కిరణంగా బయటకు వస్తుంది. అంటే అది చెయ్యి అని, ఓ చేతులు అని. ఉదాహరణకి ఈ హైదరాబాద్ లో నేను అదే చెప్పాను చాలా మంది. హైదరాబాద్ లో పెద్దమ్మ గుడి దగ్గర ఒక చెట్టులో నుంచి 2 చేతులు బయటకు వచ్చాయి గాజులతో. అర్థమైంది? గాజులతో ఆ అమ్మవారికి చేతులు బయటకు వచ్చి ఇలా ఊపేసి మళ్ళీ చేతులు వెనక్కి వెళ్ళిపోయాయి. ఇక్కడ ఆ స్థల పురాణ ప్రకారంగా అక్కడ మా అమ్మవారు వెలిసింది అని చెప్పి ఒక గుడి కట్టడం జరిగింది, పెద్దమ్మ గుడి. ఓకే, ఇట్లా ఏంటంటే తాను ఏమి తలుచుకుందో, ఇప్పుడు చేతితో నేను ఒకటి సంకల్పంలో నేను చేతితో ఒక కిరణాన్ని నేను దశావతారాలు అంటే ఈ సృష్టి 9-10 అవతారాల్లో సృష్టి వస్తుంది. అంటే బిందువు నుంచి ఓపురాది రేఖల వరకు 9-10 నేను బిందువు నా నుంచి రావాలి ఏమా అది. సో ఈ 9 అవస్థల్లో ఈ అమ్మవారి సృష్టి చేసింది. ఎలా చేసింది అంటే కరములతో చేసింది. కరములు అంటే కిరణములతో చేసింది. ఏమిటా కిరణములు అంటే అమ్మవారి శక్తి లేదా నాద శక్తి లేదా కాంతి. సౌందర్య లహరిలో ఆది శంకరాచార్య వారు చెప్పిన కాంతి, అదే సూపర్నల్ లైట్, అదే పరమాత్మ. అది పై నుంచి అన్ని ఆకాశాలు పరాకాశం ఆ బిందువు నుంచి వస్తున్నప్పుడు 9 పరిస్థితులు 9 అవస్థలతో ఈ సృష్టి జరిగింది అని. బిడ్డ నవమాసాల్లో పూర్తి ఆకారంతో ఎలా బయటికి రావటమో అలానే ఈ సృష్టి కూడా అమ్మవారి యొక్క కిరణము 9 అవస్థల్లో ఈ యొక్క భూతాకాశం నుంచి ఈ యొక్క స్థూల ప్రపంచాలు పుట్టాయి అని దీని అర్థం. కరము అంటే అదనమాట, కిరణము అని అర్థం. అంతగా అర్థాలు చెప్పరు కదా పురాణాలు, ఒకటి కథగా చెప్తారు. ఆ కథని తత్వపరంగా అర్థం
చేసుకునే వాళ్ళే శ్రీ విద్యోపాసకులు. ఇప్పుడు మీరందరూ మీకు ఏ కథ చెప్పినా, పురాణ కథ చెప్పినా వెంటనే పరతత్వంలోకి వెళ్ళి దాని యొక్క అర్థాన్ని గ్రహిస్తారు. అంతేగా అటువంటి దృష్టి, అటువంటి గ్రాహ్యము అంటే గ్రహణ శక్తి అమ్మవారి అమ్మా. అది అందరికీ రాదు. అందరూ కథగానే వింటారు, కానీ తత్వపరంగా ఎవరు అర్థం చేసుకుంటారు. అది కేవలం శ్రీ విద్యలో అటువంటి పరత్వ దృష్టి అన్నిటికీ అపరాలకి పరాగా నువ్వు ఎప్పుడు ఉంటావు అని, అపరలో బతికి అపరలో జీవించి అపరలో అర్థం చేసుకుని వెళ్ళిపోయే వాళ్ళం కాము మనం. పరతత్వాన్ని మనం పరతత్వ దృష్టి అంటే అమ్మవారి దృష్టితో ఓహో సృష్టి ఎలా జరిగింది అంటే ఎంత అందంగా చెప్పాలి మనం. అన్నా కథగా చెప్పడం కాదు. శ్రీ విద్యలో అమ్మవారు నారాయణ దశాకృతి అంటే 10 అవతారాలు అంతే కదా. మనం మొదటిగా ఏం పుట్టింది? నీటి నుంచి జలచరములు పుట్టాయి అంతే కదా. అమీబా లాంటివి, సూక్ష్మ క్రిములు, యూనిసెల్యులార్ ఆర్గానిజమ్స్, అక్కడి నుంచి మల్టీ సెల్యులార్ ఆర్గానిజమ్స్, కోతుల నుండి మనుషులు అంతవరకు ఇదంతా కూడా 10 దశల్లో మనం వచ్చాం. మంది 10వ దశ. ఇది హైయెస్ట్ ఎవల్యూషన్ అంటారు. ఈ సృష్టిలో చాలా గొప్ప సృష్టి ఏది అంటే ఒక మనిషిని నిర్మించడం, మనిషికి ప్రాణం పోయటం లాంటిది. నీవు నీటి నుంచి, ఏకకణ జీవి నుంచి అనేకమైన కణములతో నువ్వు పుట్టావు. అందుకే అన్ని జన్మల్లో మానవ జన్మ ఉత్తమమైనది అంటారు. ఈ జన్మలోని ఒక సుఖము కానీ, ఒక దుఃఖము కానీ, ప్రేమ కానీ, అభిమానం కానీ, ఇవన్నీ ఎక్స్ప్రెస్ అంటే 10 మందికి చూపించేది. ఈ మనుషులకే సాధ్యం అవుతుంది, కానీ జంతు జాలాల్లో ఇటువంటి సెంటిమెంట్స్ అనేవి ఉండవు. అది కొద్దిగా మనకంటే తక్కువ స్థితిలో ఉన్న ఎవల్యూషన్స్. సో అందుకే మానవ జన్మ రావటం పూర్వజన్మ సుఖం. అందరికీ మానవ జన్మ రాదు. ఇక అవతారాలు ఈ జన్మని అవతారం దాకా తీసుకెళ్తాం అంటే అది నువ్వు శ్రీ విద్యోపాసకుడి అమ్మ అనుకున్నావు, గురుకున్నావు. ఆ స్థితికి నువ్వు ఎదగటం అనేది ఈ మనిషి ఒక గొప్ప జీవుడు, దేవుడుగా ఉంటుంది. అంతేగా ఒక సాయిబాబా కాదా, ఒక మనిషి దేవుడిగా చేసి మనం పూజించే మనుషులు ఎందరో ఉన్నారు. వాళ్ళు దేవుళ్ళండి అంటాం. పుట్టింది మానవ జన్మే. వాళ్ళు ఏం చేశారు? ఈ మానవ జన్మ కూడా అతీతమై వాళ్ళు మానవుల నుంచి దేవతలు అయ్యారు. ఉదాహరణకి గ్రామ దేవతలు, తలుపులమ్మ తల్లి, కుంకుళ్ళమ్మ దేవి అమ్మవారు. కుంకుళ్ళమ్మ అమ్మవారు అంటే ఇక్కడ ఉంటుందమ్మ, మన చిన్న తిరుపతి, అక్కడి నుంచి 10 కిలోమీటర్లు. వీళ్ళందరూ కూడా మనలోనే పుట్టి దేవతలు అయ్యారమ్మా, కొలవబడుతున్నారు. అలా ముందుకు వెళ్ళిపోతున్నారు అని ఈ ఎవల్యూషన్స్ అన్ని కూడా అమ్మవారి యొక్క కరములు. చూడండి, నీటి నుంచి మనం ఎక్కడి దాకా వెళ్ళాము, మళ్ళీ అమ్మవారి దగ్గర దాకా వెళ్ళాలి. అంటే ఇదొక సైకిల్ లాంటిది. సైకిల్ అంటే ఏంటి? ఇదొక చక్రము. జీవనం పుట్టడం, పుట్టి జీవితానికి సార్థకత తెచ్చుకోవటం, దేవుణ్ణి అనిపించుకోవటం, చివరికి లయంలో అమ్మవారిలో కలవటం. అది హైయెస్ట్ ఎవల్యూషన్స్ అంటే. సో ఈ యొక్క నామంలో ఇంత సృష్టి దాచిపెట్టుబడి ఉంది. మనం ఎలా పుట్టాము, మనం ఎందుకు పుట్టాము, మనం ఎక్కడికి వెళుతున్నాము, ఈ మాయ ఏమిటి, ఈ ద్వైతం ఏమిటి, ఇవన్నీ తెలుసుకుని ఇది కాదు నెతివాదం పెట్టుకుని చివరికి అమ్మవారే శాశ్వతము, నేను నా ఇల్లు అక్కడే ఉంది, ఈ మధ్యలో నా ప్రయాణంలో వచ్చిన ఈ ఇల్లులన్నీ, ఈ గృహములన్నీ అశాశ్వతము, చివరికి నా శరీరం కూడా, నా ఆత్మ ఈ శరీరం అనే గృహములో ఉంటున్నది కూడా అశాశ్వతం. ఈ టైం వస్తే నువ్వు వెళ్ళిపోవాలి భూమి నుంచి.
మేము శాశ్వతంగా ఉంటాం. నా శరీరం అనుకుంటే నీకు తెలియకుండా ఆ శరీరము కాలంతో పాటు శిథిలం అయిపోతుంది. చెప్తున్నారు అక్కడ తెలుసుకుంటాం. అంటే ఆత్మ ఈ యొక్క గృహములు శరీరం అనే బండము అంటే ఈ శరీరంలో అద్దెకు ఉండటం లాంటిది. 70 ఏళ్ళు లీజుకి ఉండటం అంటే అద్దెకి ఉండటం. నువ్వు ఉన్నంత కాలం ఈ శరీరాన్ని ఉద్ధరింప చేసుకోవటం, ఈ శరీరంతో 10 మందికి ఉపయోగకరమైన పనులు చేయాలి. అది అవునా? శరీరం దేనికోసం ఉంది? మన కోసం కాదు, 10 మందికి అది ఉపయోగకరంగా ఉంటుంది. సాయిబాబా లాంటి వాళ్ళకి, మహానుభావులు వాళ్ళందరూ కూడా వాళ్ళ కోసం జీవించారు. 10 మంది కోసం జీవించి దేవుళ్ళు అది చెప్తున్నారు. కరములు అంటే కర అంటే కిరణము, కర అంటే బాహు లేక చెయ్యి. అక్కడ ఏంటంటే ఏదన్నా చేత్తో ఒక పని చెయ్యాలి అంటే ఆ వెనక రూపం కనిపించదు, ఒకటి అక్కడికక్కడే చెయ్యి కనిపిస్తుంది, అది నీకు ఇచ్చేస్తుంది, మళ్ళీ చెయ్యి అంతర్ధానం అయిపోతుంది. అది రహస్యం. అంతేగాని మన మొత్తం శరీరం అంతా బయటికి తీసుకురాదు. ఆమె సంకల్పం ఒకటి చాలు. ఒక కిరణం తన నుంచే పంపించింది. సూర్యుడు ఎలా కిరణం పంపించాడు, ఆ కిరణమే బాహువులు లేక చెయ్యి అని, కరములు అని ఈ నామంలో కర అన్న దానికి గుప్త నామానికి అర్థం గ్రహణ చేసి అర్థం చేసుకుని దీన్ని అమ్మవారి చేతులు ఎంత పవిత్రమైన కిరణములు, మన చేతులు లాంటిది కాదమ్మా, అది కిరణం. అది కూడా చెయ్యి కూడా ఉపయోగించింది. అది కరములు, కిరణములు. నారాయణ నకోత్పన్న అన్నాడు. అంటే గోటి నుంచి ఈ సృష్టి వచ్చిందంటే ఈ కమోలు ఎంత భగవతియో చూడండి. ఆది పరాశక్తి అమ్మా అర్థమవుతుంది. మనం ఏం చేస్తాము? ఈ 2 చేతులతో ఎంత పని చేసినా పని కాదు కదా. ఆమె ఒట్టి గోటితోనే ఇంత సృష్టి చేసింది అంటే కరాంగుళినకు ఉత్పన్న నారాయణ సంస్కృతి అంటే అది అర్థం. ఇంకా ఆవిడ మొత్తం అసలు తన శరీరంలో ఒక్క గోరొక్కటి ఉపయోగించి ఇంత సృష్టి అమ్మవారు కాంతి స్వరూపిణి అని అర్థం చేసుకోవాలి. కాంతి రూపంలో ఉంటుంది. దేవతలందరూ కూడా కాంతి రూపంలో ఉంటారు. సత్యం సత్యం సత్యం. అంగుళి రెండవ నామం. అంగుళి అంటే కరాంగుళి కదా. కర అంటే అర్థమైంది. అంగుళి అంటే ఈ కిరణములు మళ్ళీ ఉపకిరణములుగా వెళ్ళటం అంగుళి లేదా చేతి యొక్క వేళ్ళు. అంటే కిరణం ఏమిటి? ఇప్పుడు నీ సంకల్పం ఉందనుకో, ఉదాహరణగా చెప్తున్నానమ్మా, నీలో జరుగుతున్న ఈ క్రియ ఎలా ఉంటుందో చూడండి. ఒక పని నువ్వు చెయ్యాలి అంటే నువ్వు ఎలా చేస్తావో చూపిస్తున్నావు. అలానే అమ్మవారు అదే ప్రిన్సిపల్. ఇప్పుడు నువ్వేం చేస్తావు? ఒక పని చెయ్యాలి, మంచినీళ్ళు తాగాలనుకో అనుకుందా, అది బుద్ధి చెప్తుంది. నీ బుద్ధి మంచినీళ్ళు తాగవచ్చు. అదేం చేస్తుంది బుద్ధి? అంగుళి అంటే ఆజ్ఞని జారీ చేస్తుంది. ఎవరికి? మనసుకి. ఇది ఉపకిరణముగా ఈ మనసు తీసుకుంటుంది. బుద్ధి నుంచి ఆజ్ఞని తీసుకుంటుంది. తీసుకొని మళ్ళీ ఏం చేస్తుంది? క్రియలో చూపిస్తుంది. అంగుళి అంటే ఈ కిరణములు మళ్ళీ ఉపకిరణములుగా వెళ్ళటం. అంగుళి అంటే అమ్మవారు సంకల్పం చేసినప్పుడు అది మొదటి కిరణం. ఆమె చేతుల ద్వారా అంటే కరాంగుళి నకోత్పన్న గోటి వరకు తీసుకొచ్చి కిరణాన్ని కిందకి ఉపకిరణములుగా వదలటము. అంటే ఈ శ్రీచక్రం అంతా కూడా బిందువు నుంచి భూపురాది రేఖల వరకు కిరణములతో నిండి ఉన్నది అని దాని అర్థం. అంగుళి అంటే అది.
నకోత్పన్న. నఖములు అంటే ఆ చేతి గోళ్ళ నుండి పుట్టిన అని అర్థం. నకోత్పన్నమైన ఆ కాంతి నుండియే. గోరు నుంచి అంటే ఏంటంటే గోరే అంటే ఆ గోటి నుంచి అంటే ఆ యొక్క గోరు అనే కిరణము సాగటం, పెరగటం. అదనమాట. అమ్మవారు సౌందర్య లహరి. మనం కూడా గోర్లు పెంచుతాం కదమ్మా! అలా ఆ అమ్మవారు గోటి నుంచి కిరణము పెరుగుతోంది. అంటే బిందువు నుంచి ధార, ఆకాశ గంగ, కిరణ ధార అలా ఈ 5 ఆకాశాలు, 6 ఆకాశాల వరకు కూడా ఆ కాంతి కారిపోతూ ఉంది అని. నకోత్పన్న అంటే అదనమాట. అంటే ఎంత చిన్నగా ఉంటుంది గోరు. అవునా? అక్కడ నుంచి అంటే బిందువు. అక్కడ నకోత్పన్న ఆ కాంతి అది కిందకి జారుతున్నప్పుడు అవ్యక్తాకాశము, మహదాకాశము ఇలా ఈ ఆకాశాలు సృష్టించుకుంటూ ఆ కాంతి నలుదిశలా చతుర్బాహు ఈ సృష్టి అంతా శ్రీచక్రం అంతా కూడా అమ్మవారి యొక్క సూర్యుడి నుంచి మరి ప్రపంచమంతా ఎంత వెలుగు, అలానే అమ్మవారి కరాంగులి నకోత్పన్న అంటే గోటి యొక్క వెలుగు చాలన్నమాట ఈ సృష్టిని వెలుగుతో నింపటానికి. అందుకే గోరంత దీపం కొండంత వెలుగు అన్నారు. అవునా? అలా అమ్మవారి గోటి నుంచి ఈ సృష్టి వెలుగుతోంది అని అర్థం. నకోత్పన్న అంటే చూసుకోండి ఎంత గొప్పగా ఉందో. అంతేగా? ఇప్పుడు గదిలో చీకటిగా ఉంది అంటే మనం ఏం చేస్తాం? క్యాండిల్ వెలిగిస్తే, చిన్న దీపం వెలిగిస్తే వెలుగుతో ఎలా నిండిపోతుందో ఈ క్యాండిల్లే నకోత్పన్న. అయ్యో! గోరంత దీపం కొండంత వెలుగు ఇచ్చిందండి అని మనం ఆశ్చర్యపోతాంగా. అలానే ఈ సృష్టిని వెలిగించిన తల్లి ఎవరు? నకోత్పన్న, కరాంగులి నకోత్పన్న. ఆ తల్లి చిన్న వెలుగు. ఆమె చేతి గోరి యొక్క వెలుగు చాలన్నమాట ఈ శ్రీచక్రాన్ని వెలిగించటానికి. అది చెప్తున్నారమ్మా అంత అందంగా. అంతే కదా? సృష్టంతా సూర్యుడు వెలుగుతున్నాడు, చంద్రుడు వెలుగుతున్నాడు, నక్షత్రాలు వెలుగుతున్నాయి. అలానే దేవతలు వెలుగుతున్నారు అమ్మవారి యొక్క కాంతి రూపాల్లో. అవునా? మనము కూడా అమ్మవారి యొక్క ఆ గోరు నకోత్పన్న అనే చిన్న ఆత్మ అనేది మన శరీరంలో అమ్మవారు ఉన్నది. అమ్మా అదనమాట. ఆమె వెలుగు మన జీవితాల్లో కూడా వెలుగుమయం చేసింది అని. ఎక్కడి నుంచి? బిందువు నుంచి. మరి ఆత్మేగా ఆ తల్లి. ఈ ఆత్మ మళ్ళీ పంచభూతాలని కూడా పుట్టిస్తోందని. స్థూలంలో నీరు, నీకు ఆత్మ ఎలా ఉందో నీరుకు కూడా ఒక ఆత్మ ఉంటుంది కదా, అదే సూక్ష్మభూతాలు అంటారు. ఇవన్నీ కూడా ఆకృతి నామ రూపాత్మక జగత్తుగా వస్తున్నాయి. అంతే కదా? జంతువులకు ఒక శరీరం, మనకొక శరీరం. ఇవన్నీ కూడా ఈ కాంతి నకోత్పన్న అన్న కాంతియే ఏమా ఇవేమవుతున్నాయి? స్థూలంగా మారిపోతున్నాయి. అది అలా స్థూలంగా మారిన దాంట్లో మనం కూడా మనకి శరీరమే మనం అనుకున్నాం. ద్వైతంలో ఈ శరీరం అంతా నేను అనుకుంటున్నావు కానీ కాదు. కరాంగులి నకోత్పన్న అనే సూక్ష్మాతి సూక్ష్మ రూపం ఏమ్మా చాలా కంటికి కనిపించనంత వెలుగు ఆత్మ అనేది నీలో ఉంది. అది ఈ స్థూల శరీరాన్ని నిర్మించింది. సాలెగూడు ఎలా గూడుని కట్టుకుంటుందో ఈ ఆత్మని శరీరాన్ని చుట్టి ఉన్నది అని. అదనమాట. అంత శ్రీ విద్య దాచింది అమ్మవారు. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఏ వస్తువు కూడా స్థూలంగా పడిపోలేదు ఆకాశాన్ని నుంచి. కాంతియే ఈ కాంతిని ముద్ద కడితే మన శరీరాలు, ఈ జంతుజాలాలు, ఈ సృష్టి అని, ఈ సృష్టి అంతా కూడా కరిగిస్తే మళ్ళీ ఇవన్నీ అమ్మవారి యొక్క కాంతి రూపంలోకి వెళ్ళిపోతాయి. అయిందా? స్థూలం ఏమి ఉండదు.
ఇవన్నీ అణువులన్నీ కట్టుకుంటేనే స్థూలం. అంతే కదా! డ్రాప్స్ ఆఫ్ వాటర్ మేక్స్ అన్ ఓషన్. ఓషన్ అనేది ఒక్కసారి వచ్చింది కాదు. చుక్క చుక్క నీళ్లు కాస్త సముద్రమైంది అని. అమ్మవారి కరాంగులి నకోత్పన్న అనే కాంతి ఇంత స్థూల సృష్టిని చేసింది అని. ఈ కాంతి అన్ని 4 దశలు పరాపశ్యంతి మధ్యమ వైఖరిలో మనము స్థూలంగా పుట్టాం. మన యొక్క పూర్వ రూపాలు ఎలా ఉన్నాయి? కరాంగులి నకోత్పన్న. మేము అమ్మవారి యొక్క అంశలం. మనందరం సృష్టి అంతా కూడా అమ్మవారి అంశ. ఆ అంశ ఏమైంది? స్థూలంలో జీవుడుగా వచ్చింది. అదనమాట. జీవత్వము, దైవత్వం కాస్త జీవత్వం అయింది. ద్వైతం వచ్చింది. నీవు నేను అనేది వచ్చింది కాబట్టి ఇక్కడ మనం పుట్టిన ప్రదేశాన్ని మర్చిపోయాము. మరుపు అనేది వచ్చేసింది. అర్థమైందా? మరుపు. మనం మర్చిపోయాం ఎక్కడి నుంచి వచ్చాము. పుట్టిన తర్వాత ఇది నా ఇల్లు అంటున్నావు కానీ అతఃపూర్వం నీ ఇల్లు ఏది? ఆ ఈ కరాంగులి నకోత్పన్న అనే నామం మన యొక్క ఆరిజిన్స్ అంటారు. ఆరిజిన్స్ అంటే మనం ఎక్కడి నుంచి వచ్చాము అనేది చెప్పేది ఈ యొక్క నామం. ఆత్మ విమర్శన చేసుకుంటే ఇంత గొప్ప అర్థం నీకు స్ఫురిస్తుంది. లేదు అంటే నువ్వు ఎక్కడ శరీరంగా పుట్టానండి పలానా, మన డేట్ ఆఫ్ బర్త్ నుంచే తెలుస్తుంది కానీ పలానా వాళ్ళకి పుట్టామనే వరకే తెలుసు కానీ అతఃపూర్వం ఏమిటో నీకు తెలియదు. ఆ తెలియపరిచేదే ఈ కరాంగులి నకోత్పన్న నారాయణ దశాకృతి. నువ్వు నేనే కాదు, సర్వ సృష్టి 84 లక్షల జీవరాశులు వీళ్ళన్నీ కూడా ఆ యొక్క బిందువు నుంచి వచ్చేయి. అది కూడా కిరణముల నుంచి వచ్చాయి. ఆ కిరణములు కరాంగులి నకోత్పన్నం అమ్మవారి బిందువు యొక్క కరములు, చేతి గోళ్ల నుంచి కాంతి రూపంలో సౌందర్య లహరిగా ఆదిశంకరాచార్యులు వారు చెప్పినట్టు ఈ సృష్టి జరిగినది. అది పరాపస్య 4 దశల్లో వచ్చింది స్థూల సృష్టి. పరాపస్యంతి మధ్యమ వైఖరి. అలా ఇంకుంటుందమ్మా. నారాయణ అంటే సృష్టి యొక్క మార్గము ఏర్పడింది. అమ్మవారి చేతి గోళ్ల యొక్క కాంతుల చేతనే సమస్త సృష్టి ఏర్పడితే అమ్మవారి ఉపాస్యమైన సమస్త శరీరము ఎంతో మహిమాన్వితమైనదో చెప్పవలసినది ఏమున్నది? నారాయణము అంటే ఏంటి? నారాయణ అంటే ఏంటంటే సృష్టి యొక్క మార్గము. మనము ఒక లక్ష్యం పెట్టుకుంటాం, అది మార్గము. ఆ మార్గంలోనే వెళతాం, అంతే కదా? మన జీవితాల్లో అందరికీ ఒక లక్ష్యం ఉంటుంది, ఏదో చిన్నది కానీ పెద్దది కానీ. చిన్నది కానీ చిన్నవాళ్ళకి చిన్న చిన్న లక్ష్యాలు ఉంటాయి, అవునా? పెద్దవాళ్ళకి పెద్ద పెద్ద లక్ష్యాలు. యోగులకి ఒక లక్ష్యాలు, అవునా? మునులకి, ఋషులకి అందరికీ ఒక లక్ష్యం అనేది పెట్టుకుంటారు. ఆ పెట్టుకునే లక్ష్యంలోనే నువ్వు నడుస్తావే, అదే మార్గము అంటారు. ఆ పనులు, దానికి నీ లక్ష్యానికి సంబంధించిన పనులు, వస్తువులు ఏర్పరచుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటావు. అలానే అమ్మవారు కూడా నారాయణ అంటే బిందువు నుంచి ఈ భూపురాజు రేఖల వరకు, నీ వరకు ఆ తల్లి ఏం చేస్తుంది? ఒక మార్గం ఏర్పడింది. చేతి గోళ్ల యొక్క కాంతుల చేతనే ఆ కాంతులు మార్గం చేసుకుంటూ ఈ ఆకాశాలు సృష్టించుకుంటూ ఈ యొక్క 84 లక్షల జీవరాశులకి ప్రాణం పోస్తోంది ఈ కాంతి అని చెప్తున్నాడు. అది ప్రయాణించిన మార్గమే నారాయణము అంటారు. అర్థమైందా? ద పాత్ అంటారు. అదే గురువు గారు పాత్ ఆఫ్ లైట్ అంటారు. అదే తమసోమ జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ అనే నారాయణ అనే మార్గము ఏర్పరిచింది అమ్మవారు. అలా ఈ శ్రీచక్రం వచ్చింది అని. సమస్త సృష్టి ఏర్పడితే అమ్మవారి ఉపాస్యమైన సమస్త శరీరము
బిందువు నుంచి ఆకాశం వరకు, ఓంకారం వరకు, పరాపశ్చింతి మధ్యమ వైఖరి వరకు కూడా అమ్మవారి యొక్క శ్రీచక్రమే అమ్మవారి యొక్క శరీరము అని. అందులో మనందరము ఉన్నాం. ఏమ్మా? ద్వైత భావనలో ఉన్నాం. మనం ఎప్పుడైతే మనం అమ్మవారి యొక్క స్వర్ణ గర్భ ఈ అన్ని కూడా తన హృదయంలో ఈ శ్రీచక్రమే తన యొక్క రూపము. మేమందరము అమ్మవారి గర్భంలో ఉన్నాము, స్వర్ణ గర్భలో ఉన్నాము అని తెలుసుకోవటమే శ్రీ విద్య. అంతేగాని అమ్మవారిని వేరుగా చూడటం, అమ్మవారికి పరిధులు పెట్టటం ఎప్పుడైనా తెలిసిందా? అమ్మవారిని ఇప్పుడు సూర్యుడి పైన పరాశూన్యం నుంచి ఈ భూపురాజు రేఖల వరకు నువ్వు ఎలా పూజ చేస్తావు చెప్పు? అనుపాస్యం. పూజ చేయలేం కదా స్వామి అంటాం. అమ్మవారికి రూపం ఏంటి? అరూప, నిర్లేప, నిరంజన అలా ఉంటుంది అమ్మవారు. తల్లి దయతో ఏం చేసింది? శ్రీచక్రాన్ని ఇచ్చింది. ఇదే నా శరీరంగా భావించి ఇందులోనే మీరందరూ ఉన్నారు నా శరీరంలో, దీన్ని పూజ చేసుకోండి అని మనకి ఇచ్చింది అనమాట శ్రీచక్రం. అందుకే మనకి శ్రీచక్రం అతి పవిత్రమైంది. మనం అమ్మవారు ఇచ్చిన ఆ అమ్మవారు ఈ యొక్క శ్రీచక్రము ఏమ్మా ఇవ్వటమే కాకుండా బాలామంత్ర పంచదశి మహాషోడశి నీకు నీ లక్ష్యము, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, మళ్ళీ ఎక్కడికి రావాలు అన్నది కూడా ఈ శ్రీచక్రంలో ఉన్నది. నీ జీవితం అంతా శ్రీచక్రంలో ఉంది, అందులో నిన్ను పెట్టింది. అది తెలుసుకుంటే అన్నీ తెలుసుకున్నట్టే నాయన అని చెప్పి ఆ శ్రీచక్రం ఇవ్వటం జరిగింది అమ్మవారు మనకి. అదే ఉపాస్యము అంటారు. అదే చూస్తూ ఉండు నాయన, నీకు నా అనంతమైన రూపం నీకు గోచారం అవుతుంది. ఐం క్లీం సౌహ సౌ క్లీం ఐం అంటుంటే అమ్మవారు పెరిగిపోతూ ఉంటుంది శ్రీచక్రం అంతా తానే నిండిపోయి ఉంటుంది. ఎంతెంతై వటుడంతై అన్నట్టు మొన్ని ఆకాశాల్లో కూడా అమ్మవారే నీకు దర్శనం ఇస్తుంది. అదనమాట. అది నారాయణము అని. ఈ సృష్టిని చెయ్యటానికి ఒక మార్గము, శ్రీచక్ర మార్గము, బిందువు నుంచి భూపురాజు రేఖల వరకు ఒక మార్గము తాను నిర్మించుకుని నారాయణీయము. నారా అంటే నీరు, నీటి నుంచి స్థూల సృష్టి వచ్చినది. ఇదే మార్గాన్ని నారాయణ మార్గము, స్థితి మార్గము లేదా విష్ణువు. సృష్టి, స్థితి, లయ. అర్థమైందా? మనం కూడా పుట్టిన తర్వాత పోవాల్సిందే కదా. ఇదంతా మహేశ్వరుడు, హృదయ స్థానం అంతా విష్ణుమూర్తి, బిందువేమో మనం బ్రహ్మ. ఆమె పుట్టించింది కదా కిరణం. సో 3 దశలు. ఐం క్లీం సౌ సౌ క్లీం ఐ. అయిపోయిందా? అది నారాయణం అంటే అదనమాట.